ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం మొన్న రీసెంట్గా చూసుకున్నాము, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి గారు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకున్నాము. 3 రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడం చూసాము. ఆయన 3 రోజులు కూడా మృత్యుతో పోరాడి మొన్న ఫ్రైడే రోజు తుది శ్వాస విడిచారు. అసలు ఈ గుండెపోటు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇంత సడన్ గా ఎందుకు వస్తున్నాయి? రైట్ అండి. క్రోనిక్ స్మోకరు, ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. తద్వారా ఏంటంటే ఈయనకి ట్రిపుల్ వెజల్ డిసీజ్ అని చెప్పేసి 3 హార్ట్ గుండె చుట్టుండే కండరాలకి 3 రక్తనాళాలు బ్లాక్ అవటం వలన సడన్ మ్యాసివ్ అటాక్ వచ్చింది. ఆ మ్యాసివ్ అటాక్ రావటం వలన కార్డియాక్ అరెస్ట్ అయింది. సో వరంగల్లో ఇనిషియల్ గా వాళ్ళు ప్రైమరీ సిపిఆర్ చేసినారు, రివైవ్ చేయగలిగినారు. కానీ ఆన్ వెంటిలేటర్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఇక్కడ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రైమరీ యాంజియోగ్రామ్ అని అనుకున్నారు, కానీ ఈ కుడ్ నాట్ రివైవ్ ఫ్రమ్ ద రివైవల్ అండి. సో ఈ సకమ్ టు డెత్. సో మెయిన్ గా ఏంటంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్లనే చనిపోవడం జరిగింది సుదర్శన్ రెడ్డి గారు. అంటే రిలేటెడ్ గా చూసినట్లయితే సార్, మనకి ఓన్లీ హార్ట్ అటాక్ అని చెప్పట్లేదు, ఆయనకి లంగ్స్ లో వాటర్ రావడం కూడా అండ్ కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. అవునండి, అది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్, పల్మనరీ ఎడిమా అంటాం దాన్ని. అది కూడా ఒక కాంప్లికేషన్ డెవలప్ అయింది సెకండరీ టు హార్ట్ అటాక్ అండి. సో ఇనిషియల్ గా వారికి డెవలప్ అయింది మ్యాసివ్ కార్డియాక్ అటాక్. ఆ తర్వాత పల్మనరీ ఎడిమా అని చెప్పేసి ఊపిరితిత్తులో నీరు చేరింది. రైట్ సార్, అదే మీరు చెప్పినట్టుగా ఊపిరితిత్తులో నీరు చేరడం అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కాంప్లికేషన్ సెకండరీ టు కార్డియాక్ అరెస్ట్. ఇలాంటి సమస్య వారికి ధర్మిలా రెగ్యులర్ గా చెకప్ చేయించుకోకపోవడం, యూజువల్ గా వారికి ఎగ్జిస్ట్ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే ఆయనలో కానీ ఇదివరకు స్ట్రోక్ 1-2 సార్లు వచ్చినట్టుగా చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. బట్ ఇప్పుడు వచ్చింది మ్యాసివ్ అటాక్. 1-2 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనకు కార్డియాక్ స్ట్రోక్ అంటూ వస్తుంది, అది టైం ఇస్తుంది మనకి. కానీ ఎప్పుడైతే ట్రిపుల్ వెజల్ డిసీజ్ 3 రక్తనాళాలు బ్లాక్ అవుతాయో కంప్లీట్ సిజేషన్ ఆఫ్ ద హార్ట్ అవుతుంది. ఆ 3 రక్తనాళాల బ్లాక్ వలన అన్ని కండరాలు పనిచేయడం మానేస్తాయి గుండె చుట్టూ. సో తద్వారా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఆస్కారం ఈ వీరి విషయంలో జరిగింది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు మనకి ముందే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి అంటారు సార్. 2 times వచ్చింది అనగానే మనము అలర్ట్ గా ఉండాలి అని అంటారు. గుండె చుట్టూ ఉండే కండరాలు, కార్డియాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో చుట్టూ ఉండే 3 రక్తాలలో 1-2 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు అది హింట్ ఇస్తుంది, ఒక 5 minutes 10 minutes టైం ఇస్తుంది. బట్ ఎప్పుడైతే 3 రక్తనాళాలు బ్లాక్ అవుతాయో కంప్లీట్ టోటల్ మజిల్స్ ఆఫ్ ద హార్ట్ పనిచేయడం ఆగిపోతుంది. టోటల్ సిజేషన్ ఆఫ్ ద హార్ట్ అంటే కంప్లీట్ హార్ట్ అరెస్ట్ అవుతుంది. సో వీరి కండిషన్ లో అదే జరిగినట్టుగా భావించాలి. ఎందుకంటే అక్కడ మొత్తం సిజేషన్ ఆఫ్ హార్ట్ కంప్లీట్ బ్లాక్ అయింది. ఇదివరకు మన హీరో రాజ్ కుమార్ విషయంలో కానీ లేకపోతే హీరో తారకరత్న విషయంలో కానీ లేకపోతే ఇంకొక మినిస్టర్ వీళ్ళలో చూసాం మనము, సడన్ గా హార్ట్ అరెస్ట్ అయి చనిపోయారు. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే 3 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఇలాంటి సమస్య డెవలప్ అవుతుంది. సో ఇదే కండిషన్ లో సుదర్శన్ రెడ్డి గారికి కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి అంటే క్రిటికల్ కండిషన్ లో చేరి చనిపోయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అబ్సల్యూట్లీ. కోవిడ్ కు ముందు, కోవిడ్ తర్వాత చాలా వ్యత్యాసం ఉంది. కోవిడ్ తర్వాత వేరియస్ కండిషన్స్ మాడిఫై అయింది బాడీలో. కోమార్బిడ్ డిసీజెస్ చాలా వ్యక్తులలో పెరిగినాయి. కోవిడ్ వైరస్ మన బాడీలో పెరగటం వల్ల కూడా లంగ్స్ లలో ఇన్ఫ్లమేషన్ చేంజెస్ వచ్చేసి దానిలో మైక్రో క్లాట్స్ కూడా ఫామ్ అవ్వడం చూసాం. సో ఈవెన్ 70-80% వ్యక్తులలో కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళే ఉన్నారు. అందులో ఎక్కువ శాతం కోమార్బిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఓవర్ స్ట్రెయిన్ అయిన వాళ్ళు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో ఈ బ్లాక్స్, మైక్రో బ్లాక్స్ కోవిడ్ వైరస్ వలన వచ్చిన లంగ్ లో అవి మోస్ట్ ప్రాబబుల్ హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్ చేస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం. సో దానివల్లే మనం కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నాం. స్టెరాయిడ్ వాడడం అనుకోండి, లేకపోతే డయాబెటీస్ రావడం అనుకోండి, హైపర్ టెన్షన్ డెవలప్, కోవిడ్ కాంప్లికేషన్ చాలా వచ్చాయి. వాటి వల్ల కూడా ఈ
మల్టిపుల్ కాంప్లికేషన్స్ వలన కూడా వాళ్ళకి ఇట్లాంటి కార్డియాక్ స్ట్రోక్స్ రావడం, ఇలా మ్యాసివ్ కార్డియాక్ స్ట్రోక్స్ వచ్చి చనిపోవడం మనం చూస్తున్నాం. సో ఈవెన్ 13-14 అన్నా చెల్లెళ్ళు కూడా రీసెంట్ గా చనిపోయారు. ఇంత యంగర్ ఏజ్ గ్రూప్ లో కూడా యూజువల్ గా మనం హార్ట్ అటాక్స్ అనేది చూడం ఇదివరకు కాలంలో, కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, అడల్సెంట్, మిడిల్ ఏజ్డ్ యంగ్ పిల్లలు కూడా చాలా మంది కార్డియాక్ అరెస్ట్ ద్వారా చనిపోతున్నారు. సో వీటన్నిటికీ ముఖ్య కారణము మనకు 3 రక్తనాళాలు బ్లాక్ అవడం. సో 1-2 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది, యాంజైనా వస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఛాతీ పెయిన్ వచ్చేసి భుజంలోకి నొప్పిపోతుంది, అలాగే మెడలోకి నొప్పిపోతుంది, దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, ఛాతీలో బరువు అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం ఇమీడియట్లీ ఆ వ్యక్తి దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్స్, ఆస్పిరిన్ టాబ్లెట్స్ కానీ ఇవ్వటం వల్ల కొంత యాంజైనా పెయిన్ ఏదైతే ఉందో ఛాతీలో పెయిన్ తగ్గించవచ్చు. కానీ టైం అండ్ హాస్పిటల్ తీసుకెళ్లి కావాల్సిన ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, లేకపోతే యాంజియోగ్రామ్ కానీ చేసి ఇమీడియట్లీ ప్రైమరీ స్టంటింగ్ చేస్తే 1 to 2 రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నవి రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ వీరి విషయంలో మోస్ట్ ప్రాబబ్లీ 3 రక్తనాళాలు బ్లాక్ ఉండటం వల్ల సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అన్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి కండిషన్ మనము ప్రయారిటైజ్ అయ్యి మనం ఏం చేయలేం. కానీ సిపిఆర్ అంటే ఇమ్మీడియట్లీ ఇంట్లో ఇమ్మీడియట్ పడిపోయిన వెంటనే సిపిఆర్ చేయడం, దగ్గర ఏదైనా ఆస్పిరిన్ టాబ్లెట్ కానీ, ట్రమ్డాల్ కానీ, ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వడం, ఆక్సిజన్ లాంటి సపోర్ట్ ఇవ్వడం, 108 కాల్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంతమందిని రివైవ్ చేయొచ్చు, సిపిఆర్ ద్వారా రివైవ్ చేయొచ్చు. కానీ అలాంటి ఫెసిలిటీ, అలాంటి నేర్పరితనం అన్నది ఇంట్లో సభ్యులలో లేనప్పుడు ఇలాంటి సడన్ గా హాస్పిటల్ పోయేంత వరకు మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, కార్డియాక్ మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి డెత్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే రెడ్ క్రాస్ తరఫున మేమంతా ఈ ఈచ్ వన్ సేవ్ వన్ అనే దీంతో మేము ప్రతి ఒక్కరిని సిపిఆర్ నేర్చుకోమని చెప్తున్నాం. తద్వారా మనం బతికించే ఆస్కారం ఉంటుంది. రీసెంట్ గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డు పైన పడ్డ కార్డియాక్ అరెస్ట్ అయిన వ్యక్తిని రివైవ్ చేయడం జరిగింది కార్డియాక్ మసాజ్ ద్వారా, కార్డియాక్ కాంట్రాక్షన్ ద్వారా. దట్ ఈస్ ద వే, బెస్ట్ వే. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క లైఫ్ ని సేవ్ చేయాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. అది మా మోటోగా భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ ఫర్ సజెషన్ అండి.